కంచి పరమాచార్య లీలలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊళ్ళో ఇద్దరు దగ్గర బంధువుల మధ్య ఆస్తి విషయమై విభేదాలు పెరిగి శత్రువులయ్యారు. అది చివరికి న్యాయస్థానంలో వాద్యం వేసుకునేదాకా వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య వైరం వాళ్ళని కనీసం పలకరించుకోకుండా చేసింది. ఆ ప్రతివాది యొక్క కొడుకు పెళ్లి కుదిరింది. అతను పెళ్లి పత్రికను శ్రీమఠానికి తీసుకువచ్చి పరమాచార్య స్వామి వారి ముందు ఉంచాడు. మహాస్వామి వారు దగ్గర నిలబడి ఉన్న సేవకుడిని చూసి, బంధువులందరి ఇళ్లకు వెళ్ళి పెళ్లికి పిలుస్తాడేమో అతన్ని అడుగు అని చెప్పారు. అవును పెరియవా, మేము బంధువులందరినీ ఇళ్లకు వెళ్ళి పెళ్లికి ఆహ్వానిస్తాము అని చెప్పాడు. స్వామివారు ఒక్క క్షణం మౌనం వహించి, అతడిపై కేసు వేసిన వాది ఇంటికి వెళ్ళి పిలుస్తాడేమో అడుగు అని అన్నారు. ఆ పెద్ద మనిషి కొద్దిసేపు సంశయిస్తూ, నేను అక్కడికి వెళ్ళి అవమానపడితే అది చాలా బాధగా ఉంటుంది పెరియవా అని బదులిచ్చాడు. అలాంటిదేమీ జరగదు. అతనికి పెళ్లి శుభలేఖ ఇచ్చి ఖచ్చితంగా పెళ్లికి రావాల్సిందిగా చెప్పు అని అన్నాడు స్వామివారు. అతను అన్యమనస్కంగానే తన వాది ఇంటికి వెళ్ళాడు. పరమాచార్య స్వామి వారి మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. అతిథులను అగౌరవించడం మన సంప్రదాయం కాదు. ప్రతి ఒక్కరిలోనూ మంచితనం ఉంటుంది. బద్ధ శత్రువులైనా ఇతను ఇలా తన ఇంటికి వస్తాడని అతను కలలో కూడా అనుకోలేదు. అతన్ని చూడగానే వెంటనే గట్టిగా మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. స్వాగతం స్వాగతం అని సంతోషంతో పలకరించి శుభలేఖ తీసుకున్నాడు. మన శత్రుత్వాన్ని మరచి నా ఇంటికి వచ్చి మరీ నన్ను ఆహ్వానించావు. నేను ఖచ్చితంగా పెళ్లి వేడుకకు వస్తాను అని హామీ ఇచ్చాడు. ఆహ్వానించడానికి వెళ్ళిన ఆ వ్యక్తి మనస్సును మార్చుకున్నాడు. ఎంత మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. నేను అనవసరంగా ఇతడితో గొడవ పెట్టుకుని శత్రుత్వం పెంచుకున్నాను అని అనుకున్నాడు. అతనితో ఇలా అన్నాడు, అన్న కేసు కోర్టుల గురించి మర్చిపోదాం. ఆ విషయాన్ని సావకాశంగా మనమే పరిష్కరించుకుందామని ఇద్దరు పరమాచార్య స్వామికి నమస్కారం చేశారు. ఇలా ఆస్తి పంపకాలు జరుపుకొని శత్రువులు మిత్రులు అయ్యారనే చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.